ఈ సినిమా క్రెడిట్ మొత్తం అంతా మా అనిల్కే చెందుతుంది. ఎందుకంటే ఒక ఈరోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి కథ రాసే దమ్ము అంటే ఆయనకి సరిపడ కథ రాయడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక 25 డేస్లో రాసి అందులో మళ్ళీ వెంకటేష్ గారిని పెట్టి ఎంత చూస్తుంటే సినిమా చూస్తుంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది సినిమా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిల్. ఇప్పుడు ఆయనకి కథ రాయడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఒప్పించి ఆయనకి నచ్చే కథ రాసి జనాలను ఒప్పించటం, ఆ సినిమా ఇంత డబ్బు తీసుకురావడం చాలా చాలా ఆనందించదగ్గ విషయం. కొంచెం టెన్షన్గా ఉంది. ఇద్దరు పక్కన ఇద్దరు నా హీరోలే కానీ ఏదో టెన్షన్గా ఉంది. నేను ఒక సంఘటన చెప్తా. ఇది అన్నయ్య సాధించిన విజయం. ఒకసారి నేను బాంబే జోహూలో మ్యారేట్ హోటల్లో లాబీలో కూర్చుంటే లతా మంగేష్కర్ గారు వచ్చారు. అక్కడ ఉన్న లాబీలో ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా లేచి నుంచుని ఆవిడకి నమస్కారం చేసి ఆవిడ వెళ్ళే వరకు అలా నుంచుని ఉన్నారు. ఆవిడ మామూలుగా అందరినీ విష్ చేస్తూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత సేమ్ ప్లేస్లో అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. అప్పుడు కూడా నేను యాదృచ్ఛికంగా అక్కడ ఉన్నా. సేమ్ ఒక సైలెన్స్, అందరూ లేచి ఆయనకి నమస్కారం పెట్టి కూర్చున్నారు. ఆయన అలా వెళ్ళిపోయారు, అందరిని విష్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సేమ్ సీన్ నేను చెన్నై ఎయిర్పోర్ట్లో అన్నయ్యతో చూసా. అన్నయ్య అలా ఎంటర్ అయ్యారు చెన్నై ఎయిర్పోర్ట్లో, మన ఎయిర్పోర్ట్లో కాదు. నేను 150 షూటింగ్ నిమిత్తం అక్కడ షూటింగ్ చేసి ముందుగా నేను వెళ్ళి టీంతో నేను కూర్చున్నాను. ఆయన ఫ్లైట్ టైంకి వచ్చారు. మొత్తం ఎయిర్పోర్ట్లో కూర్చున్న లాంజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి అన్నయ్య దగ్గరికి వచ్చి క్రేజీగా సెకండ్లు ఇవ్వడాలు, ఫోటోలు అడగడాలు ఏం చేయలే. జస్ట్ లేచి సార్ అని అలా నుంచున్నారు. నుంచున్న అన్నయ్య అందరిని విష్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతే అసలు ఎంత రెస్పెక్ట్ సంపాదించారు. ఒక స్టార్, ఒక హీరోగా ఆయనని పక్క రాష్ట్రంలో నాకు ఎంత ఆనందం వేసిందంటే అది మీతో ఎప్పుడు నేను పంచుకోలేదనే.